వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కర్నూలు శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్ కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకుల దాడి. పెద్దపల్లి జిల్లా గోదర్కని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. ఇక వివరాలకు వెళ్తే, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులకు అసభ్య మెసేజ్లు పెట్టడంలో పాఠశాల ముందు విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్లో ఉన్న శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో ఈ సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు తెలుగు ఉపాధ్యాయుడు క్రాంతి విద్యార్థులకు అసభ్య మెసేజ్లు పెట్టాడు. క్రాంతి మెసేజ్లతో విసుగు చెందిన విద్యార్థులు తల్లిదండ్రులకు మెసేజ్ చూపించడంతో వారు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడు క్రాంతిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చేస్తే ఈ రోజున పిల్లలకి సెక్యూరిటీ లేకుండా ఇందులో ఉన్న సార్లే యములుగా మారి ఈ రకం బిహేవ్ చేయడం ఎక్కడ వరకు కరెక్టు? బాబాయ్ మా లారీ కుటుంబ సభ్యుడు అయినటువంటి బాబాయ్ వాళ్ళ పాపని 5వ తరగతి నుంచి చదివేయడం జరుగుతుంది. గత సంవత్సరం అందరు పిల్లలందరూ కూడా ఇదే స్కూల్లో చదివేయడం జరుగుతుంది. గత సంవత్సరం 10th ఆన్లైన్ క్లాసెస్ అనే పేరుతో ఇదే స్కూల్లో విద్యార్థిగా ఉన్నటువంటి క్రాంతి కుమార్ అనే సార్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ అంటే ఈ 10th ఎగ్జామ్స్ అయిపోయాక ఈ 2 నెలల నుంచి అమ్మాయికి మెసేజ్ చేయడం, మిస్బిహేవ్గా నువ్వు మాట్లాడుకుంటే నేను చచ్చిపోతా అనడం, ఐస్ క్రీమ్ కొనిస్తా అనడం, నీకు డబ్బులు ఇస్తా అని అసభ్యపరంగా ఇంకా చెప్పుకునేటువంటి విధంగా మెసేజ్ చేసి అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు అమ్మాయి వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి ఈరోజు వెలుగులోకి రావడం జరిగింది. స్కూల్ యజమాని వచ్చి అడిగితే స్కూల్లో ప్రిన్సిపాల్ కూడా లేడు, అట్ ద సేమ్ టైం ఆయన కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయిందని రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వందలాది మంది కుటుంబాలు సార్లని నమ్మి ఈ రోజులలో విద్యార్థులను నమ్మి విద్యా బోధన నమ్మి ఇంత పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో వేస్తుంటే దాన్ని పట్టించుకున్నట్టు విద్యార్థులే మానవ మృగాలుగా తయారై పిల్లలకు రక్షణ లేకుండా చేయడం చాలా సిగ్గుచేటు. తక్షణమే వీనిపై ఇలాంటి మూర్ఖుడిపై ఇలాంటి ఎదవపై కేసులు బనాయించి ఇంకా ఉన్నటువంటి విద్యార్థులనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి మీ పైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. క్రాంతి కుమార్, పొంగరపు క్రాంతి కుమార్ అని స్కూల్లో తెలుగు టీచర్గా చెప్తున్న. నా పేరు వేముల భూపాల్, వరంగల్ జిల్లా లారీ యూనియన్. తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్ కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు కాసేపులో కాళేశ్వరం కమిషనర్ ముందు హాజరు కానున్న హరీష్ రావు. జై తెలంగాణ నినాదాల నడుమ బీఆర్కే భవన్ కు హరీష్ రావు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే లోపల ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో కేవలం ముఖ్యమైన నాయకులను మాత్రమే లోపల కలెక్ట్ చేస్తా ఉన్నారు. మనం చూస్తున్నాం, కేవలం కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే లోపలికి వచ్చారు. ఇటు తలస మాజీ మంత్రి ఏపీ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. హరీష్ రావు ఇప్పుడే బీఆర్కే భవన్ వద్దకి చేరుకున్నారు. బీఆర్కే భవన్ లోపలికి వెళ్తా ఉన్నారు. ఇక్కడ దిగారు. హరీష్ రావు వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు
ముగిసిన హరీష్ రావు కాళేశ్వరం విచారణ. తుమ్మిడిహట్టి నుండి మేడిగట్టకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషనర్కు విచారించాం. వ్యాప్కోస్ సూచన మేరకు సిడబ్ల్యూసీ నివేదిక మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చమని కమిషనర్కు తెలియజేశాను. నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే నీళ్లున్న చోటకి మా ప్రభుత్వంలో మార్చమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. 7 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా ఉంది. చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా తమ్మిడిహట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్టుకు అనుమతి రావాలంటే 10 ఏళ్లు అవుతుంది. మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. దొంగలు దేవాలయాలను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా శ్రీ కట్టమల్లన్న స్వామి దేవాలయంలో హుండీ పగలగొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని శ్రీ కట్టమల్లన్న స్వామి దేవాలయంలో రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలో ఉన్న హుండీ పగలగొట్టి అందులోని నగలను ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ కూడా తీసుకువెళ్లారు. ఉదయం మేల్కొల్పుకు సేవకు వచ్చిన అర్చకులు గమనించి ఈవో నాగేశ్వరరావుకు సమాచారం ఇవ్వడంతో ఆయన చేరుకొని గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు ఆలయంలో చోరీలు జరిగాయని, ఆయన ఎవరు పట్టించుకోవడం లేదని, ఇక్కడ పోలీసుల పర్యవేక్షణ లేకపోవడం, కొంతమంది చిల్లర దొంగలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఈవో అన్నారు. నీకు తెల్ల ఎల్లవారి దేవుడవు కట్టమల్లన్న మల్లికార్జున స్వామి దేవస్థానం గొర్రెకుంట వరంగల్ జిల్లా. ఈరోజు నాకు మా ప్రధాన అర్చకులు నాదరపైన కట్టయ్య గారు ఉదయం 6 గంటలకు ఫోన్ చేసి, సార్ ఇట్లా దొంగలు పడ్డట్టున్నది, మొత్తం తాళాలన్నీ పగలగొట్టారని చెప్పడం జరిగింది. నేను వెంటనే సిఐ గారికి ఎస్ఐ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సిఐ గారు ఎస్ఐ గారు కూడా వచ్చేసి వేలిముద్రలు సేకరణ కూడా చేయించుకోవడం జరిగింది. కాబట్టి తాళాలు కూడా పగలగొట్టేసి ఉండి ఇల్లు అన్నీ పగలగొట్టేసి డోర్ పగలగొట్టేసి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అదే మాదిరిగా వచ్చేసి సీసీ కెమెరాలు కూడా ఫుటేజ్ ఇట్లా దొరుకుద్దన్న ఉద్దేశంతో కూడా ఆర్టీసీ కూడా తీసుకొని పోవడం జరిగింది వాళ్ళ దొంగలు. కాబట్టి ఇది ఎవరో తెలిసిన వాళ్ళే ఉండేటట్టు ఉంటుందని చెప్పి కూడా పోలీసు వారు కూడా అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా తగిన చర్యలు తీసుకోవాల్సినదిగా మీ ద్వారా నేను కోరుతున్నాను.
2025లో పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ లక్ష్యమని మొదటి విడతలో ఇల్లు రాని వారు ఎవరు అధైర్యపడవద్దని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాల్పల్లి నియోజకవర్గం షాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. కొప్పుల, వసంతపూర్, గంగిరేనిగూడెం, సూర్యనాయక్ తండా, సాధనపల్లి, రాజుపల్లి, కాట్రపల్లి, నూర్జహాన్పల్లి, ప్రగతి సింగారం, అయ్యప్పపల్లి, నేరేడ్పల్లి, పత్తిపాక, హుస్సేన్పల్లి, కొత్తగట్టు సింగారం, గోవిందపూర్, పెద్దకోడెపాక, జోగంపల్లి, మైలారం, షాయంపేట, ఆరెపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను హన్మకొండ జిల్లా హౌసింగ్ పీడీ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై మంజూరీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభా వేదికలో ఎమ్మెల్యే మాట్లాడారు. 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ముఖ్యులు, పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గంలో 3500 ఇవ్వడం జరిగింది. 300 గ్రామాలు ఉన్నాయి. ఊరికి 10 ఇచ్చినా 3000 ఇండ్లు అయిపోతాయి. మీకు ఇక్కడ 10 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 10 కూడా కోరడం జరిగింది. ఆ 10 కూడా అర్హులైనటువంటి పేదోళ్ళ లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా మీకు పేదోళ్ళందరికీ ఇండ్లు కట్టించే కార్యక్రమం నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక అదేవిధంగా ఈ ఇండ్ల కార్యక్రమం బేస్మెంట్ కట్టిన తర్వాత 1 లక్ష రూపాయలు మీకు బిల్లు మీ అకౌంట్లో ఓపెన్ చేస్తే వెంటనే పడతాయి. అదేవిధంగా స్లాబ్ లెవెల్ 1 లక్ష, స్లాబ్ పూర్తయితే 2 లక్షలు, ప్లాస్టింగ్ చేసి తలుపులు పెట్టుకొని ఓపెన్ చేస్తే మరో 1 లక్ష 5 లక్షలు ఇస్తారు. ఒకవేళ మా లబ్ధి సోదరి మనం ఎవరైతే కట్టుకోలేని స్థితి ఉంటే డాక్రా సంఘంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. 1 లక్ష రూపాయలు మీరు తీసుకొని అదేవిధంగా మీరు ఆ బేస్మెంట్ ఇల్లుకు ప్రోత్సహించి బిల్లు వచ్చిన తర్వాత మీ సంఘంలో 1 లక్ష కట్టుకునే విధంగా వెసులుబాటు కూడా ఈ ప్రభుత్వం కల్పించిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కానీ, పంచాయతీ కార్యదర్శి కానీ, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ దీన్ని కూడా బాధ్యత తీసుకొని వెంటనే ముగ్గులు పోయించి ఇండ్లు కట్టించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజే పంచాయతీ కార్యదర్శి దాన్ని క్యాప్చర్ చేసి ఫోటో తీసుకొని ముగ్గులు ఈ రోజే పోయండి, స్టార్ట్ చేయండి. మంచి రోజు ఉంది. ఇందారంలో వివేక్ కు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా సంబరాలు. యావత్ కాంగ్రెస్ అధిష్టానానికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖార్గే గారికి, మరి మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, చెన్నూరు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి మా వివేక్ వెంకటస్వామి గారిని గుర్తించి మంత్రివర్గంలో తీసుకోవడం చాలా శుభ పరిణామంగా మేము పరిగణిస్తున్నాం. మరి మాకు మొదటి దఫలోనే ఇచ్చేటువంటి లేట్ అయినా కూడా ఆలస్యమైన రేపు మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని కాకా వారసత్వాన్ని ఉనికిపుచ్చుకున్నటువంటి మా ప్రియతమ వివేక్ వెంకటస్వామి గారు నిత్యం ప్రజల మధ్య ఉండాలి, ప్రజాసేవ చేయాలనేటువంటి వారి దృఢ సంకల్పానికి వారి వెంట మేమందరం ఒక సైనికుల్లాగా ఉండి మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి మా వివేక్ వెంకటస్వామి గారు మరి ఇదే చెన్నూరు కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో వారి వెంట మరి చెన్నూరు కాంగ్రెస్ సైన్యం వారి అభిమానం మరి కాకా అభిమానులందరూ వెంట ఉంటారని. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం నుండి ఎమ్మెల్యే వివేక్ కి మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు. అలాగే ఈ రోజు జరిగే ప్రమాణ స్వీకారానికి పెద్ద మొత్తంలో బయలుదేరి వెళ్లారు. రాష్ట్రం మొత్తం ఒక చూపు చేస్తుంది చెన్నూరు నియోజకవర్గానికి. కాకా కుటుంబం నుంచి వివేక్ అన్న మొదటిసారి చెన్నూరు గడ్డ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడే మొదటిసారే మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశపడ్డాం. ఆ రోజు నుంచి ఎన్నో శక్తులు కాకా కుమారులకు అసలు మంత్రి పదవి రావద్దని చెప్పి ఎన్నో శక్తులు అడ్డుపడ్డా అధిష్టానం కాకా అంటేనే కాంగ్రెస్ అంటేనే కాకా కుటుంబం కాబట్టి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరి తరం కాకుండా ఈ రోజు కాకా కుమారుడికి వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి ప్రకటించడం ఎంతో ఆనందకరమైన విషయం. ఈ చెన్నూరు గడ్డలో కేసీఆర్ రెండో కుమారుడు
ఎవరి తరం కాదు, కాకా కుమారుడు రావాలని చెప్పి కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో సహా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త కోరుకున్నాం. వివేక్ గారికి రమ్మని కోరుకొని రమ్మన్నాం. ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. మొదటిసారే మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డాం. కానీ ఎన్నో శక్తులు ఒక దళితుడి బిడ్డకి కాకా కుమారుడికి రావద్దని చెప్పి ఎన్నో శక్తులు అడ్డుపడ్డాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉన్న నాయకులకు, ప్రజల పక్షాల పనిచేసే నాయకులకు, ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేసిన కాకా కుటుంబానికి ఇలా మంత్రి పదవి ప్రకటించడం వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అధిష్టానానికి, మరి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖడ్గే గారికి, జైపూర్ మండల్ చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కష్టపడుకుంటా మరి కేసీఆర్ గద్దె దించుతా అని చెప్పి వాగ్దానం చేసుకుంటూ ఇలా మళ్ళీ కేసీఆర్ ను దించి కేసీఆర్ సీట్లో కూకున్న నాయకుడు ఆ రేవంత్ రెడ్డి కూడా ప్రజల పక్షాలు ఉన్న నాయకుడికి వివేక్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఒక పట్టుదలతో అధిష్టాన్ని ఒప్పించి ఇలా మంత్రి పదవి ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయం. మరి మా నియోజకవర్గం ప్రజలకు, పేద ప్రజలకు, మన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభివృద్ధి బాటలో ముందుకు పోయడానికి వివేక్ అన్నకు మంత్రి పదవి రావడమే గొప్ప కాదు, వివేక్ అన్నకు పదవులు గొప్ప కాదు. వివేక్ అన్న ప్రజాసేవలో ప్రజలకు పనిచేసేటోడు కాబట్టి వివేక్ అన్న ప్రజలకు న్యాయం జరగాలంటే వివేక్ అన్నకు మంత్రి పదవి కావాలని చెప్పి కోరుకున్నాం. వాళ్ళ కార్యకర్తలం, వారి అభిమానం ఈ నియోజకవర్గ ప్రజలందరూ కోరుకున్నాం. ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా మంత్రులు చేసిన వాళ్ళు అదే కాకా కుమారుడు ఎన్నో వేల కోట్లతో ఇక్కడ అభివృద్ధి చేసిండు, అదే గడ్డం వినోద్ గారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఏ మంత్రి పదవి లేకపోయినా ఈ 18 నెలలో ఇచ్చిన హామీలను ప్రతి పల్లెటూరులో అభివృద్ధి బాటలో తీసుకొని పోతున్న వివేకానకు అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర నాయకత్వం గుర్తించి మరి వారికి మంత్రి పదవి ఇవ్వడం, వారికి పేరున వారికి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వివేక్ అన్న ఈ రోజు నుంచి ఇక్కడ వివేక్ అన్నకు అడ్డుపడ్డ నాయకులకు నేను చెప్తున్నా, ఈ రోజు నుంచి ఈ చెన్నూరు నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం, బీసీల కోసం, అన్ని వర్గాల కోసం వారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి అండగా ఉంటూ ప్రజలకు అదున్న ప్రతి సమస్యను పరిష్కారం చేసే దిశగా ఉంటారు. ఇలా రాష్ట్రం మొత్తం మంత్రి పదవిగా వారు అభివృద్ధి చేసే బాటలో ముందుకు పోతారని చెప్పి, ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, మరి మేము ఆనందంగా, ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి ఇలా గతంలో ఉన్న అధికార పార్టీలు జైళ్లకు పంపించినా, ఆర్థికంగా నష్టపోయినా మేము ఆ నష్టాల్లో ఉన్నాం. మా వివేకాన్నకు మంత్రి పదవి రావాలని ఓపికతో ఉన్న ఎవరి కోసం మాట్లాడకుండా రేపటి నుంచి ఒక్కొక్కరు మా వివేకాన్నకు వ్యతిరేకంగా మాట్లాడిన నాయకుల కోసం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో అభివృద్ధి చేయని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే విడ్డూరుగా ఉంది. రేపటి నుంచి మా పల్లెటూర్లు ఎలా ఉంటాయో చూడాలి. వివేకాన్న అడుగుపడ్డ రోజు నుంచి మంత్రి పదవితోటి ఈ నియోజకవర్గంలో అడుగుపడ్డ కాడ నుంచి ఈ నియోజకవర్గానికి ఏ రకంగా అభివృద్ధి బాటలో ఉంటుందో మేము ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రకంగా ఈ రోజు వివేకాన్నకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు, మరి కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. జై వివేకన్న, జై వివేకన్న, జై వివేకన్న. గోదార్ఖని రామగుండం కమిషనరేట్ పరిధిలో రోడ్లపై పట్టణ విధుల్లో తమ వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని గోదార్ఖని ట్రాఫిక్ ఏఎస్పీ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించే వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు పాల్గొన్నారు. తర్వాత వాహన యజమానులకు ముఖ్యంగా మా ట్రాఫిక్ నుంచి ఇచ్చే సలహా మరియు వారికి అవేర్నెస్ కోసం ఇచ్చేది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల వల్ల ఇప్పటివరకు ఒక 14 కోట్ల మంది చనిపోయారు. ఆ తర్వాత ఒక 20 కోట్ల వరకు అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల ఆర్మీ గాయపడ్డాయి. కానీ ప్రతి సంవత్సరం ప్రపంచంలో అన్ని రకాల రోడ్ల ప్రమాదాల్లో 1,75,00,000 మంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్. అలాగే ఒక 10 నుంచి 12 కోట్ల మంది గాయపడుతున్నారు, తీవ్ర గాయాల పాలవుతున్నారు, ఆర్థికంగా చితికిపోతున్నారు, శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మన భారతదేశం గురించి తీసుకుంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,65,000 మంది సగటున చనిపోతున్నారు అన్ని రకాల రోడ్ల ప్రమాదాలు. అలాగే 4.5 నుంచి 5 లక్షల మంది తీవ్ర గాయాల పాలై
చాలా ఆర్థికంగా నష్టపోతున్నారు. సో దట్ ఇప్పటి వరకు ప్రపంచ యుద్ధాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం 2 యుద్ధాలు జరిగితే 14 కోట్ల మంది చనిపోతే ఇక మీరు లెక్కేయండి 1,75,00,000 మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. అంటే ప్రపంచ యుద్ధాల కంటే కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లోనే ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారు. కాబట్టి నేను వాహన యజమానులకు, తర్వాత వాహనాలు నడిపే డ్రైవర్లకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైన వీధుల్లో వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించడమే కాకుండా ట్రాఫిక్ ప్రమాదాలకు అంటే రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు. కాబట్టి దయచేసి వాహన యజమానులు, డ్రైవర్లు ఇటు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు గనుక అతి జాగ్రత్తతో వాహనాలు నడిపితే మీకు సేఫ్టీ, మీ కుటుంబానికి సేఫ్టీ, అలాగే ఈ ప్రపంచానికి కూడా చాలా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే సపోజ్ 1950 నుంచి తీసుకుంటేనే ఇప్పటి వరకు అంటే ఈ 75 ఇయర్స్లోనే ఎంతమంది చనిపోయింటారు అనేది మీరు సింపుల్గా గెస్ చేయొచ్చు. అంటే దాదాపు 75 కోట్ల పైనే ప్రజలు రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. కాబట్టి వాహన యజమానులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఇక ముందు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వీధుల్లో ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపకండి. అలాగే మెయిన్ రోడ్లలో, హైవేలలో కూడా ఇష్టమున్న రీతిన వాహనాలు నిలపకండి. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం. ఒకప్పుడు అంటే సమాచారం రాకపోయేది, కానీ ఇప్పుడు ప్రతిరోజు మనం సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రెస్ మీడియా ద్వారా కావచ్చు, అనేక రకాలుగా యాక్సిడెంట్ జరుగుతున్న విధానాలను మనము గమనిస్తున్నాము. రోడ్డు పైన నిలిపి ఉన్న వాహనాలను ఎంతోమంది వచ్చి నిద్రమత్తులో కావచ్చు, తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే అలసిపోయి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఎప్పుడు చూస్తున్న రోడ్డే కదా అనే నిర్లక్ష్యంతో కావచ్చు, చాలామంది వచ్చి రోడ్ల మీద నిలిపి ఉన్న వాహనాలను డాష్ ఇచ్చి కూడా చాలామంది చనిపోవడం జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా తమ వంతు చర్యగా ప్రపంచ శ్రేయస్సు కోసం, భారతదేశ శ్రేయస్సు కోసం అందరూ కూడా వాహనాలను జాగ్రత్తగా నడిపి ఇక ముందు ప్రమాదాలు జరగకుండా చూడాలని మా రామగుండం ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ తరఫున మేము ప్రజలకు, మరి వాహన యజమానులకు, డ్రైవర్లకు, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఆ పిల్లలు వారి వయసు రీత్యా కావచ్చు, లేకపోతే మిత్రులతో తామే గొప్పగా నడుపుతున్నామనే భావంతో కావచ్చు, లేకపోతే వాళ్ళ సైకాలజీ ప్రకారం వాహనాలను అతి స్పీడ్తో నడుపుకుంటూ 20 ఇయర్స్ 15 ఇయర్స్ పెంచుకున్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తూ పిల్లలు గాయాల పాలవుతున్నారు. అలాగే చాలామంది తల్లిదండ్రుల ముందే చనిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ మధ్యలో మైనర్ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలకు వాహనాలు ఇవ్వకండి. వాళ్ళు పూర్తి స్థాయిలో నిష్ణాతులై వారికి వయస్సు, గవర్నమెంట్ సూచించిన వయస్సు సమయంలోనే వారికి వాహనం కొనిచ్చి ప్రమాదాలు జరగకుండా చూసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకంటే చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదర్ఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్, విజయ్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపించేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన కాక కుటుంబం నుండి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు మల్లికార్జున్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకుడు వివేక్ అని కొనియాడారు. అలాంటి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల పారిశ్రామిక ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిందాబాద్
ఈరోజు ఏదో శుభప్రదమైన రోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించిన వెంకటస్వామి గారి తనయుడు, మాజీ ఎంపీ, అదేవిధంగా ఈరోజు చెన్నూరు శాసనసభ్యులైనటువంటి శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో తోడు కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈయన మంత్రి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివేక్ గారు చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలు ఎన్నడూ మర్చిపోరు. ఎందుకోసమంటే ఆయన గతంలో కూడా కేంద్ర మంత్రి పదవిని త్యజించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అంతేకాకుండా ఏనాడు కూడా ఎటువంటి అవినీతి మచ్చ లేని నిఖార్సైన నాయకుడు వివేక్ గారు. వివేక్ గారి గురించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన పడిన తపన మరింత ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రత్యేకించి పెద్దపల్లి పార్లమెంటు లో అభివృద్ధి కార్యక్రమాలకు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వివేక్ గారికి మంత్రి పదవి ఈనాడు కాదు, ఎప్పుడో రావాల్సింది. కానీ ఆలస్యంగా అయినా ఈరోజు ఆయన మంత్రి పదవి చేపట్టడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. మరో బిడ్డల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.